రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అప్పనంగా వచ్చే సొమ్ముకు ఆశపడి హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇలాంటి వారికి జాలి, దయ, కరుణ అనేది ఉండదు. చిన్న వస్తువుల కోసం కూడా ప్రాణాలు తీస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఫోన్ కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఉజ్బెకిస్తాన్కు చెందిన 37 ఏళ్ల జరీనా 4 రోజుల కిందట టూరిస్టు వీసాపై మార్చి 5న బెంగళూరుకు వచ్చి శేషాద్రిపురం ప్రాంతంలోని జగదీష్ హోటల్లో దిగింది. అయితే బుధవారం మధ్యాహ్నం 4:30 ప్రాంతంలో హోటల్ సిబ్బంది జరీనా రూమ్ డోర్ తట్టారు. కానీ ఆమె నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మరో డోర్ తెరిచి చూశారు. ఆ మహిళ బెడ్ పై మరణించి ఉంది. తీవ్ర భయాందోళనకు గురైన హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని హోటల్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే జరీనాను ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాల కోసం ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్ను రప్పించారు. జరీనా ఉంటున్న రూమ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన పోలీసులు కేసును ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులు అసోంకు చెందిన రాబర్ట్, అమృత్ సోన్ అనే హోటల్ సిబ్బందిని అరెస్టు చేశారు. అయితే వీరి మొబైల్ ఫోన్ డబ్బుల కోసమే ఆ మహిళను హత్య చేసినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల వద్ద ఉన్న మహిళ మొబైల్ ఫోన్, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన రోజు రాబర్ట్, అమృత్ అనే సిబ్బంది గదిని శుభ్రం చేసేందుకు గదిలోకి వచ్చారు. అనుమతి లేకుండా గదిలోకి ఎలా వస్తారు అంటూ జరీనా వారితో గొడవకు దిగడంతో పాటు ఒకరిని చెంపదెబ్బ కొట్టిందట. దీంతో కోపంతో ఊగిపోయిన నిందితులు ఆమెను హత్య చేశారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.